మన ఇస్లామికులలో అందరూ చెడ్డవారు అలా లేరు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. అది నేను ఒప్పుకోను. స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన ఉండాలి. బిస్కెట్ బంగారు లాగానే ఉండాలి. కల్తీ లేనప్పుడే మంచి పేరు. లీటర్ మంచి పాలలో ఒక చుక్క విషం వేసినా అవి అన్నీ ఎలా పనికిరాక ప్రాణాలు పోతావో తెలుసు. స్త్రీ 10 మందితో వ్యభిచారం చేస్తేనే వ్యభిచారి కాదు, ఒక్కరితో చేసిన వ్యభిచారి కిందకే జమ. కాబట్టి మీరు నాతో పెట్టుకుంటే, నా సవాలుకు జవాబు ఉంటే నా దగ్గరకు రండి, లేదా మీ తావున మీరు ఉండండి. ఇది నా హెచ్చరిక. ఎక్కడే కానీ నా బొట్టు టోపీ గురించి చెడ్డగా మాట్లాడకండి. నేను చావుకు భయపడను. నా దూదేకుల కులానికి, నా ఇస్లాం మతానికి సరిదిద్ది ప్రపంచంలోనే మంచి మతము, మంచి కులం అనిపించుకోవాలని నా ఆకాంక్ష. ఇతర మతాలను దూషించక మన మతాన్ని మనం సరిదిద్దుకుందాం. స్వచ్ఛమైన ఇస్లామికులు 10 మంది ఉంటే చాలు, మతానికి మంచి పేరు వస్తుంది. కానీ చెత్త ఇస్లామికులు కోటలో కుప్ప చేస్తున్నారు. ఇది మంచి పని కాదు. మీ శ్రేయోభిలాషి దూదేకుల బడే సాహెబ్, అమడగుంట్ల, కోడుమూరు మండలం, కర్నూలు జిల్లా. సెల్ నంబర్ 9989939605. ఈ వీడియో చూసి మీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా ప్రార్థన. నేను ఏది చెప్పినా మన కులాభిమానంతో, మన మతాభిమానంతో రాసుకున్న వీడియోలు ఇవి. మీరు అపార్థం చేసుకొని బాధపడడం మంచిది కాదు. జై హింద్.